నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరుతూ ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మిడతం మాట్లాడారు. అదేవిధంగా ఉపాధి కూలీల పని దినాన్ని పెంచి కూలీలకు పూర్తిగా ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. బీకేఎంఈ రాష్ట్ర ఉపాధ్యక్షుని ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2021లో 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేస్తూ ఇచ్చిన హామీలని ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి 2020 విద్యుత్ సంస్కరణ బిల్లుని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క ఆందోళన కార్యక్రమం చేయడం జరుగుతుంది. 2014 ఎన్నికల సందర్భంగా స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేసి రైతులకు సంబంధించి ఆత్మహత్యల నివారణకి చర్యలు చేపడుతున్న కేంద్ర ప్రభుత్వం గడిచిన 11 సంవత్సరాలు ఈ రోజు ఏలూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద మహాధర్నాన్ని నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఆ రోజు ఢిల్లీలో రైతాంగం చేస్తున్న పోరాటానికి తెలవకినట్టు కేంద్ర ప్రభుత్వం ఆ రోజు రైతాంగానికి చాలా హామీలు ఇచ్చింది. ఆ హామీల్లో ఏ ఒక్క హామీని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. పైపెచ్చు మొత్తం కొత్త చట్టాలను తీసుకొస్తూ ఈరోజు వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలో నెట్టివేసే విధంగా రైతాంగ జీవితాలని మరింత దిగజార్చే విధంగా కొత్త చట్టాలను తీసుకొచ్చి మన వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకి సామ్రాజ్యవాద కంపెనీలకి అప్పచెప్పడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం నూతన సహకార చట్టం పేరుతోటి పూర్తిగా వ్యవసాయ మార్కెట్ ఏదైతే సొసైటీలు ఉన్నాయో సహకార సొసైటీల్ని, మత్స్య సొసైటీల్ని, అలాగే పాల డైరీల్ని ఇవాళ సహకార రంగాన్ని పూర్తిగా నాశనం చేసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొస్తా ఉన్నది. ఇది చాలా అన్యాయం చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. అంటే 3 వ్యవసాయ నల్ల చట్టాలని మళ్ళీ తిరిగి అమలు చేసే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది తప్ప ఇవాళ రైతులకు ఇచ్చిన హామీలని ఏ ఒక్క హామీలకు అమలు చేయకుండా మోసం చేసింది. అందుకే వాళ్ళు అడుగుతా ఉన్నాం, మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకొస్తా ఉన్నారు. ఆ చట్టాన్ని వెంటనే తీసుకురావాలి. C2+50% ఫార్ములా ప్రకారం రైతుల పంటలకి మద్దతు ధర కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో మిర్చి రైతులు, పత్తి రైతులు. పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన జరిగే జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం సమన్వయకర్త రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడారు. రేపు మార్చి 14వ తారీఖున పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభని జరుపుకుంటారు. ఏలూరు పార్లమెంట్ వేదికగా మరి నాకు బాధ్యత ఇచ్చిన తర్వాత ఈ యొక్క పార్లమెంట్ నుంచి భారీ స్థాయిలో ప్రజల్ని, మా కార్యకర్తలు, నాయకుల్ని, మహిళల్ని, జన సైనికులు, జన మహిళలు అందరినీ కూడా అదేవిధంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిగా ఈ యొక్క సభని నిర్వహిస్తా ఉన్నాం. ఇది జనసేన పార్టీ ఆవిర్భావోత్సవ సభని ఈ యొక్క దేశమే కాదు ప్రపంచమంతా కూడా తెలిపించే విధంగా ఈ యొక్క సభ జరపాలనేది పార్టీ యొక్క ఆలోచన. ఈరోజు ప్రజలు కూడా అందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మరి స్వాతంత్రం వచ్చి ఇంతకాలం అయినప్పుడు కూడా ఇప్పటికీ కూడా డ్రోన్ల మీద పేషెంట్లని తీసుకెళ్లేటువంటి పరిస్థితి నుంచి, గ్రామ పంచాయతీలు పూర్తి స్థాయిలో నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి నుంచి, అడవి ప్రాంతాలు పూర్తిగా హరించినటువంటి పరిస్థితి నుంచి, రాష్ట్రంలో పరిపాలన అనేది లేకుండా యుద్ధాంశాలకు గురైనటువంటి పరిస్థితిలో, బూతులు పురాణమే రాజ్యమైనటువంటి పరిస్థితిలో అవన్నిటిని తీసివేసి ఒక సాంప్రదాయ విలువల్ని కాపాడేటువంటి, ప్రజల యొక్క మనోభావాలు కాపాడే విధంగా ఈ రోజున రాష్ట్ర అసెంబ్లీ కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ భాషా సరళే మారింది. ఈ ప్రభుత్వం ఏర్పడి 8 నెలల కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా లాంగ్వేజ్లో
ఏదైతే తిట్లు పురాణం ఉందో దానికి ఎక్కడ జాడ లేకుండా చేసి 8 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరిగేటువంటి పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ఎట్ ఏ టైం గ్రామ సభలు నిర్వహించడం అనేది దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి. అదేవిధంగా మరి ఎట్ ఏ టైం వర్కులు స్టార్ట్ అయ్యి వాటిని వేగవంతం చేస్తూ వాటి బిల్లులు కూడా చెల్లించి అన్ని ప్రాంతాల్లో. ఏలూరు నగరంలో రానున్న వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా నివారించేందుకు ఇరిగేషన్ శాఖ మంత్రి తగిన ఏర్పాట్లు తీసుకోవాలని శాసనసభలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఏలూరు నగరానికి సరిపడ తాగునీరు నిల్వలు తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మరి నీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉందని చెప్పి గత 20 రోజులుగా మరి అందరి మంత్రికి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అధ్యక్ష, ఇరిగేషన్ శాఖ మంత్రి వారు టీఎన్సీని కూడా లైన్ లో పెట్టి మాట్లాడటం జరిగింది. అది చెప్పిన తర్వాత 20 రోజుల తర్వాత సమస్య పెద్దదైంది సార్. 2 మీటర్లు నీరు తగ్గిపోవడం జరిగింది. ఇప్పటి నుంచి నెలల పాటు తోడితేనే గానీ రాని రేపొద్దున వేసవకాలంలో 50 రోజులు కూడా పట్టణానికి నీళ్లు సరిపోయే పరిస్థితి లేదు అధ్యక్ష. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతే మరి అధికారులు చెప్పినా కూడా కింద సమన్వయం లోపడడం వల్ల కింద అధికారులు మరి 13.5 మీటర్ల నుంచి నీళ్లు 11.5 మీటర్లకు వచ్చినాయి అధ్యక్ష. మరి దీన్ని దృష్టిలో పెట్టుకుని కొద్దిగా సీరియస్ గా ఏదైతే కార్పొరేషన్ నుంచి 5 లక్షల రూపాయలు కూడా మరి ఇరిగేషన్ వారికి ఇవ్వడం జరిగింది కాలం రిపేర్ చేస్తాను అని చెప్తే, మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి యాసంలో నీటి ఎద్దడి రాకుండా ఉండేటట్టుగా మరి ఇరిగేషన్ శాఖ మంత్రి వారి కింద అధికారులందరూ కూడా సూచనలు చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఏలూరు జిల్లాలోని పోలవరం నిర్వాసితులకి మెరుగైన సౌకర్యాలు ఇంకా ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని శాసనసభలో పోలవరం శాసనసభ్యులు బాలరాజు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. పోలవరం నిర్వాసితుల సమస్య గురించి అధ్యక్ష, ముందుగా పోలవరం నిర్వాసితుల తరపున పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలాగే నిమ్మల రామనాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అలాగే 15 సంవత్సరాలు బట్టి నిర్వాసితులు అనేక ఇబ్బందులు పడ్డారు అధ్యక్ష. మనం ఎన్డీఏ కూటమి వచ్చిన వెంటనే నిర్వాసితులకి 100 కోట్ల రూపాయలు మనం వారికి ప్యాకేజీ రూపంలో ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఇది ఒక చరిత్ర అధ్యక్ష. అలాగే ఇంకా అనేకమైన సమస్యలు ఈరోజు పోలవరం నిర్వాసితుల్లో ఉన్నాయి అధ్యక్ష. వారికి సంబంధించి వెల్లేరుపాడు, కుకునూరు, అలాగే పోలవరం మండల కేంద్రాల్లో మన కలెక్టర్ గారిని ఒక అధికారిగా నియమించి వారి యొక్క సమస్యల్ని పరిష్కరించే దిశగా ఈరోజు అడుగులు వేయాలి అధ్యక్ష ఎన్డీఏ కూటమి తరఫున. అలాగే పోలవరం నిధులకు సంబంధించి 6,705 కోట్ల రూపాయలు ఎన్డీఏ కూటమి తరఫున ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అలాగే 2019 నుంచి 2024 సంవత్సరం వరకు గిరిజన నిర్వాసితులకు సంబంధించి ఆ భూముల అధ్యక్ష 3,900 ఎకరాలు అప్పుడే వైసీపీ అధికారులు అందరూ కూడా ఆ భూముల్ని 10,000 రూపాయలు కౌలుకు తీసుకొని ఇతరులకి 50,000 నుంచి 70,000 రూపాయలు కౌలుకిచ్చి అక్కడ ఉన్నటువంటి గిరిజనులు మోసం చేసేటువంటి పరిస్థితి అధ్యక్ష. వెంటనే ఏదైతే అప్పుడున్నటువంటి వైసీపీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులపై తక్షణమే చర్యలు తీసుకొని నిర్వాసితులు మోసం చేసినటువంటి నాయకులకు వెంటనే శిక్ష వేయాలని, అలాగే వారు నిర్వాసితుల దగ్గర నుంచి అక్రమంగా వసూలు చేసినటువంటి డబ్బులను కూడా తిరిగి రాబట్టాలని నేను ఈ సభ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. వసంత కృష్ణప్రసాద్ గారు. కైకలూరు నియోజకవర్గంలో సాగునీటి కాలువలు, మురుగునీటి డ్రైన్లు, ఉప్పుటేరు ప్రక్షాళనపై రాష్ట్ర శాసనసభలో కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. కైకలూరు శివారు ఆయకట్టు కాలువలను దృష్టిలో ఉంచుకొని కిక్కిసు, గుర్రపుడెక్క, పూడికతీతను వీలైనంత ఎక్కువ నిధులు ఇచ్చినచో నీటి సంఘాలతో పనులు చేపిస్తామని కామినేని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని కృష్ణా, గోదావరి అన్ని టైలెంట్స్ ఉత్తరాంధ్రలో టైలెంట్స్ లో ఉన్న కామన్ ప్రాబ్లం అధ్యక్ష. కైకలూరు నియోజకవర్గ ఎగ్జాంపుల్ చెప్తాను. ముంపుకు ముందు సాగు చివర అయిపోయింది. చాలా బాధ. 2 కృష్ణా గోదావరి మధ్యలో ఉండి నదుల నుంచి నీళ్లు సముద్రంలో వెళ్తాను. ప్రతి గ్రామం నుంచి మాకు తాగునీళ్ళు లేవండి అంటా ఉంటే ఏం చేయాలో ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ప్రతి వాళ్ళకి ప్రతి గ్రామం నుంచి వచ్చే సమాధానం చెప్పాల్సి వస్తుందంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు నీటి సంఘాలు ఎలక్షన్ పెట్టి వాళ్ళ బాధ్యత చెప్పారు. వాడు చాలా చాలా బాగా పనిచేస్తారు అధ్యక్ష. ప్రభుత్వంలో బాగా చేసే అట్లు నీటి సంఘాలు.
ఈ ప్రాంతంలో మెయిన్ గా గుర్రపు డెక్క ఎప్పుడో బ్రిటిష్ టైంలో ఆర్నమెంట్ ప్లాంట్ చేసిందో ఫస్ట్ లాగా అయిపోయి దానివల్ల చాలా ఇబ్బంది. పైగా కొన్ని ప్రాంతాల్లో కిక్స్ అని వస్తాను. చాలా మంది కిక్స్ అంటే మన బ్యాంబూ లాగా నీళ్ళలో ఉండి ఏళ్లతో నిర్మించడం వరకు వాళ్ళలాగా కట్టేస్తుంది. దాన్ని తీసేటప్పుడు ఏళ్లతో సహా తీసేపోతే దానివల్ల చాలా ఇబ్బంది. ఆ డ్రైన్స్ వేళ్లతో తీసేయాలి. పంట కాలం కొన్ని క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోయింది, మెయింటెనెన్స్ లేక గట్టు వీక్ అయిపోయి సిల్కింగ్ అయిపోయి దానివల్ల 500 క్యూసిక్స్ 350 అలా వస్తాయి. డ్రైన్స్ ప్రాపర్ గా 5 ఏళ్ళు చెరిగిపోవడం వల్ల పంటలు మునిగిపోయి 20 రోజులు పంట నాశనం అయిపోతాయి. రైతులకి రోడ్లు మునిగిపోతాయి. ఇది కాకుండా చేపల చెరువుల్లో ఉన్న వైరస్ బయట అక్కడే ఉంటాం. చేపల చెరువు కూడా ఉంది. ప్రత్యేకంగా కొల్లేరు, మన బొడమేరు విజయవాడ జరిగింది. బొడమేరు కొల్లేరు వచ్చింది. అక్కడి నుంచి మొత్తం రోడ్లన్నీ మునిగిపోయి అక్కడి నుంచి ఉప్పుటేరు ద్వారా కిందకి వెళ్ళాలి. 2 పక్కల ఆక్యుపేషన్స్ మనం ఒక పక్క రఘురామకృష్ణరాజు గారు ఒక పక్క ఆయన సొంత నిధులతో అప్పుడు ముంపు తొందరగా తగ్గడానికి అది చర్య తీసుకున్నారు. కానీ ఏలూరు నగరంలో వేర్వేరు కులాలకు చెందిన ప్రేమ జంట వివాహం చేసుకోవడంతో ఆగ్రహించిన యువతి తల్లిదండ్రులు ప్రియుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల ప్రకారం ఏలూరు నగరానికి చెందిన మణికంఠ అనే యువకుడు ఉన్నాడు. పల్నాడు జిల్లా బలసుపాడుకు చెందిన సంయుక్తతో హైదరాబాద్ లో ఉద్యోగాలు చేసుకుంటూ ప్రేమించుకున్నారు. పెద్దలు పెళ్లికి వేర్వేరు కులాలు కావడంతో పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ప్రేమ జంట వివాహం చేసుకుంది. అయితే ఈ మేరకు పెదవేగి పోలీస్ స్టేషన్ లో ప్రేమ జంట ఫిర్యాదు చేశారు. దీనితో తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ కి రమ్మని పోలీసులు పిలిచారు. పోలీస్ స్టేషన్ కి రాకుండా ఏలూరులోని మణికంఠ ఇంటిపై దాడి చేశారు. ఆ తర్వాత సంయుక్తని తీసుకుని కారులో బంధువులు వెళ్లిపోయారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువకుడు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన భార్యను తనకు అప్పగించాలని మణికంఠ పోలీసులను వేడుకున్నాడు. నా పేరు మణికంఠ ధనశెట్టి. ఉమ్మనేని సంయుక్త అనే అమ్మాయిని నేను ఇష్టపడ్డాం. ఇద్దరు ఇష్టపడి పెద్దలు తప్పించి పెళ్లి చేసుకుందాం. 5 నెలల క్రితం వాళ్ళ ఇంట్లో ఆ అమ్మాయి చెప్పింది. ఇద్దరిది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మేము కాపులు, వాళ్ళు చౌదరీస్. పెద్దలు తప్పించి పెళ్లి చేసుకుందాం అంటే వాళ్ళ పెద్దలు ఒప్పుకోలేదు. అప్పటికే 50 రోజులు అమ్మాయి హౌస్ అరెస్ట్ చేశారు. ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగా వచ్చి నన్ను 20 రోజుల క్రితం పెళ్లి చేసుకుంది. అలాగే మా పెద్దలు కూడా మేము ఒప్పించుకుని 1వ తారీఖు చిన్న తిరుపతి ద్వారకా తిరుమల మళ్ళీ పెళ్లి చేసుకుంటాం. వాళ్ళ పేరెంట్స్కి కూడా అప్డేట్ ఇచ్చాము. వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేదు. అక్కడి నుంచి పెళ్లి అయిన తర్వాత మేము రిజిస్టర్ మ్యారేజ్లో కూడా చేసుకున్నాం. ఈరోజు ఉదయం ఒక 50 మంది కత్తులతో అలాగే కర్రలతో మా ఇంట్లో వచ్చి చొరబడి మమ్మల్ని చంపడానికి ముందుకొచ్చి మమ్మల్ని కొట్టారు. కొట్టిన తర్వాత నేను వెంబడిస్తుంటే నన్ను కొట్టారు. కొట్టిన తర్వాత ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయారో లేదో తెలియట్లేదు. నన్ను కొడితే నేను స్లోగా కిందకు వెళ్ళిపోయాను. నేను చచ్చిపోయాను అనుకుని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. మా అమ్మగారి మీద దాడి చేశారు. అలాగే నా తండ్రి మీద దాడి చేశారు. ఎవరు లేని టైం చూసుకుని మా ఇంట్లోకి వచ్చి ఒక 50 మంది. ఈరోజు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, దయచేసి అందరూ కూడా మాకు న్యాయం చేసి మా ఆవిడ ఎక్కడ ఉందో తెలియట్లేదు. ఆ అమ్మాయికి ఏమవుతుందని నా భయం. నేను స్పృహ కోల్పోయి మళ్ళీ స్పృహలోకి వచ్చేటప్పటికి ఆ అమ్మాయి లేదు, అసలు ఏమీ లేదు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ టెన్షన్తో భయాందోళనకు గురయ్యారు. ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను నా రిక్వెస్ట్ తెలుపుతాను. ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని ఇద్దరిని కలపండి. అలాగే మా ఆవిడ ఎక్కడుందో తెలియట్లేదు. ఈ రోజు నా భార్య ఎక్కడుందో ఆచూకీ తెలియాలి. దయచేసి అందరూ స్పందించండి. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతలపూడి ఆంథోనీ నగర్ సమీపంలో కారు బైక్ ఢీకొని యాక్సిడెంట్ గురైంది. బైక్ నడిపే అతన్ని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా కారు యజమాని చింతలపూడి ఎం హోటల్ దగ్గర అని చెప్తున్నారు. బైక్ మీద ఉన్న వ్యక్తి కాలు నుజ్జునుజ్జయింది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.